పంజాబ్ రైతుల నిరసన శిబిరాల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు వేసుకున్న శిబిరాలను పోలీసులు తొలగించారు. సంభవ్ ఖనౌరీ సరిహద్దుల్లో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ప్రభుత్వ తీరుపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అన్నదాతలు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మద్దతు ధర కల్పించే వరకు ఆందోళనలు విరమించమని, ప్రభుత్వం నుంచి అనుకూల నిర్ణయం వచ్చే వరకు ఆందోళనలు ఆగవని రైతు సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. పంజాబ్ రైతుల నిరసన శిబిరాల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రైతులు వేసుకున్నటువంటి శిబిరాలను పోలీసులు తొలగిస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. మిడ్ నైట్ అనుకుంటా పూర్తిగా కూడా ఏదైతే నిరసన తెలియజేస్తున్నటువంటి శిబిరాలను పోలీసులు తొలగిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. రైతులు సాధారణంగా ఎప్పటి నుంచో అడిగే ఒకే ఒక డిమాండ్ మద్దతు ధర. దీనికి సంబంధించి ఏదైతే నిరసన చేస్తున్నారో ఆ నిరసనకాలను చెదరగొట్టారు పోలీసులు. ఆ శిబిరాలను కూడా తొలగిస్తున్నారు. పూర్తిగా కూడా మరొకసారి పనికి రాకుండా ధ్వంసం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. సర్కార్ దిగి రావాలని చెప్పి చేస్తున్నటువంటి నిరసనలు కూడా భగ్నం చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరి రైతు సంఘాల నాయకులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. సో రైతు నిరసనల పైన నిజంగా అంటే గత కొద్ది గంటలుగా కూడా ఒక ఉక్కుపాదం అనే చెప్పాలి. సో రైతుల పైన పంజాబ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. శంభు ఖనౌరీ సరిహద్దుల్లో నిరసనలు చేపడుతున్నటువంటి రైతుల్ని అక్కడి నుంచి బలవంతంగా పోలీసులు తరలించారు. వాళ్ళ శిబిరాల్ని కూడా అక్కడి నుంచి తీసేయడం జరిగింది. సో అక్కడి నుంచి రైతులను బలవంతంగా తరలిస్తున్నటువంటి పరిస్థితి. సో సంబంధిత ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో అక్కడ భారీ ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరించారు. సో రైతుల తాత్కాలిక శిబిరాల్ని జేసీబీలు పెట్టి మరీ తొలగిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. సరే, ఇప్పటికే మరోవైపు అటు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో కూడా కేంద్ర బృందంతో చర్చలు జరిపిన తర్వాత తిరుగు ప్రయాణమైనటువంటి ఎవరైతే రైతు సంఘం నాయకులు శరవణ్ సింగ్ ఫండేర్ అట్లాగే జగజిత్ సింగ్ డల్లేవాడ్ ఉన్నారో, సో ఇంకా మిగతా రైతు నేతలతో కూడా వాళ్ళందరితో కూడా చర్చల తర్వాత అంటే ఎక్కడా కూడా రైతులు ససేమిరా అన్నట్టే ఉన్నారు. సో వీళ్ళు తిరుగు ప్రయాణం అవుతున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళను కూడా అదుపులోకి తీసుకున్నారు. సో శంభు సరిహద్దుకు వెళ్తున్నటువంటి సందర్భంగా మార్గ మధ్యంలోనే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. సో ఇప్పటికే రైతు సంఘ నాయకులు గుర్నీత్ సింగ్ కూడా దీనికి సంబంధించి ఆయన ఒక నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో పంజాబ్ పోలీసులు రైతుల తరలింపు పైన కూడా ఇప్పటికే అటు ఆర్థిక శాఖ మంత్రి హర్పాల్ సింగ్ గాని వాళ్ళంతా కూడా సమర్థించుకుంటున్నారు. పోలీసులు చేసినటువంటి ఏదైతే ఈ ఉక్కుపాదం ఉందో. మరోవైపు ఇది ఇంకోటి ఏంటంటే రాష్ట్రాలను కలిపేటువంటి జీవనాడులుగా ఉన్నటువంటి ఈ రెండు హైవేలు కూడా ఆల్మోస్ట్ 1 year నుంచి రైతులు ఇప్పటికే సంవత్సరం పైగా కూడా గతంలో నల్లచట్టలకు సంబంధించి కానీ పంజాబ్ రైతులు కానీ హర్యానా రైతులు కానీ రైతు ఉద్యమాలు చేసి ఢిల్లీ సరిహద్దులో శంభు సరిహద్దుల్లో వాళ్ళు నిరసనలు చేపట్టినటువంటి విషయం మనకు తెలిసింది. సో అప్పటి నుంచి కూడా ఈ రహదారులు మొత్తం కూడా మూసేసే ఉన్నాయి. సో దీంతో పరిశ్రమలు కానీ వ్యాపారాలు కానీ తీవ్రంగా దెబ్బతింటున్నాయంటూ కూడా ప్రభుత్వం చెప్తోంది. ఇంకోవైపు యువతకు ఉపాధి కూడా సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది. పరిశ్రమలు రావాలి, వ్యాపారాలు రావాలి. ఇవన్నీ సజావుగా సాగితేనే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుంది. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక సంవత్సర కాలంగా రోడ్లన్నీ కూడా రహదారులన్నీ కూడా ఎక్కడికక్కడ దిగ్బంధించినటువంటి పరిస్థితుల్లో చాలా తీవ్రమైనటువంటి సిచ్యువేషన్ అని చెప్పాలి. సో ప్రస్తుతానికి మాత్రం ఏదైతే ఈ రైతు సంఘం ఈ నిరసనలు చేపడుతున్నటువంటి ఈ టెంట్స్ ఉన్నాయి, ఈ టెంట్స్ అన్ని కూడా పోలీసులు అటు ఉక్కుపాదమే మోపారు. వాటన్నింటిని కూడా జేసీబీల సాయంతో తొలగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో కేవలం ఇందాక మీరు చెప్పినట్టు రైతు మద్దతు ధర అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. రైతు మద్దతు ధరతో పాటు
గతంలో పోలీసుల దాడిలో గానీ లేదంటే ప్రభుత్వం పైన నిరసన తెలుపుతున్నప్పుడు ఆ రోజు ఆ దాడిలో అక్కడ గాయపడ్డటువంటి రైతులు గానీ మరణించినటువంటి రైతులు ఎవరవుతున్నారో వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలి అంటూ కూడా గత కొంతకాలంగా రైతులు నిరసనలు చేపడుతున్నారు. సో ఆ డిమాండ్స్ ని ఖచ్చితంగా వాటిని పరిగణలోకి తీసుకోవాలి. కానీ శ్రీకాంత్, మనం చూస్తున్నాం ఇప్పటికే రైతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల పహారా క్లియర్ కట్ గా మనకు అక్కడ కనిపిస్తోంది. శిబిరాలను కూడా జేసీబీలతో ధ్వంసం చేస్తున్నారంటే మరొకసారి అక్కడ రైతులు వచ్చి నిరసన చేయడానికి కూడా అవకాశం లేదు. మనం క్లియర్ గా స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. మరి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే రైతులు అనేక సార్లు అటు కేంద్రం మీద కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల మీద కావచ్చు ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాయి ఈ మద్దతు ధరకు సంబంధించి. కాకపోతే ఇప్పటికీ వారికి సరైన ఆన్సర్ అయితే లభించడం లేదు, కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్రాల నుంచి కావచ్చు. మరేంటి రైతు సంఘాల నుంచి వచ్చినటువంటి డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయి? సర్కార్ ఏమన్నా ముందుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా? నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో సర్కార్ ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ముందు చర్చలు విఫలమవుతున్నాయి, చర్చలు చేసిన ప్రతిసారి విఫలమవుతున్నాయి. ఈ రోజు ఏకంగా రైతు సంఘ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. శిబిరాలని నిర్దాక్షిణ్యంగా టెంట్లను మొత్తం కూల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఇందాక మీరు అడిగినట్టు రైతులకు ముఖ్యమైనటువంటి డిమాండ్లు ఏంటంటే రైతులు తమ పంటలకు కనీస మద్దతు ధర ఏదైతే ఎంఎస్పీ ఉందో దానికి చట్టబద్ధ హామీ ఇవ్వాలన్నది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. దాంతో పాటు అదనంగా రుణమాఫీ చేయాలి, పెన్షన్లు ఇవ్వాలి, విద్యుత్ ఛార్జీలను కూడా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో రైతులపై నమోదైనటువంటి పోలీస్ కేసులు ఏవైతున్నాయో ఆ కేసులు మొత్తం కూడా విత్డ్రా చేసుకోవాలి. అంతేకాదు లంకింపూర్ కేరీ ఘటనలో కూడా బాధితులందరికీ కూడా న్యాయం చేయాలంటూ కూడా చాలా కాలం నుంచి రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో గతంలో చాలా సందర్భాల్లో ఈ పంజాబ్ బంద్ కూడా నిర్వహించారు 2024లో. ఆ బంద్ తోటి ఆ ప్రభావం రైల్వే శాఖ మీద కూడా పడింది. అప్పుడు 120 రైళ్లను కూడా రద్దు చేశారు. ఆ తర్వాత వందే భారత్, శతాబ్ది వంటి ముఖ్యమైనటువంటి రైళ్లు కూడా రద్దయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇందాక జీవనాడు లాంటి రాష్ట్రాలను కలిపేటువంటి రహదారులను దిగ్బంధించడం, వాటిని ఆక్యుపై చేయడం, సంవత్సరాల తరబడి అక్కడ అంటే రాకపోకలు నిలిచేయడం ఒకటి. ఇంకోవైపు ఇట్లాంటి బందులు జరిగినప్పుడు రైల్వే వ్యవస్థను కూడా ఆపినటువంటి పరిస్థితుల్లో ఇది నష్టం జరుగుతోందంటూ కూడా కేంద్రం వాదిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో గతంలోనే డెడ్ లైన్ కూడా విధించడం జరిగింది. రైతులు ఢిల్లీకి మార్చ్ చేయడానికి కూడా ఆ రోజు వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళంతా కూడా శంభు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఆ పోలీసులు హర్యానాలో నిలిపివేశారు, బార్డర్ లో నిలిపివేసినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి కూడా అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి 13 నుంచి పోయిన సంవత్సరం శంభు అట్లాగే కనౌరి సరిహద్దుల్లో రైతులు క్యాంప్ చేసి నిరసన చేస్తూనే ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అటు రైతుల ఆందోళనలతోటి పంజాబ్ రాష్ట్రం మొత్తం కూడా స్తంభించినటువంటి పరిస్థితి, ప్రజల జీవన శైలి పైన కూడా ప్రభావాలు చూపించాయి. సో ఆ డిమాండ్ల పైన స్పందించాలంటూ కూడా చాలా రోజుల నుంచి రైతులు డిమాండ్ చేస్తున్నారు. బట్ ప్రభుత్వం మాత్రం ఎక్కడ రైతులతో జరిగేటువంటి చర్చల్లో సానుకూలమైనటువంటి స్పందన రావడం లేదు, రైతులు కూడా ఎక్కడ తగ్గడం లేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ రోజు రైతుల్ని నిర్బంధించడం, రైతు సంఘం నాయకుల్ని నిర్బంధించడం ఒకెత్తైతే గనక అది దట్టు కీలకమైనటువంటి రైతు నాయకులు జగదీష్ సింగ్ దల్లేవాల్ అట్లాగే శర్వన్ సింగ్ పన్షేర్, సో వీళ్ళతో పాటు ఇంకొంతమంది రైతు నేతల్ని కూడా పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఇంకా ఇది ఎంత దూరం పోతుందో చూడండి. ఎందుకంటే రైతు నిరసనలు చాలా తీవ్రంగా మారాయి. గతంలో ఆల్మోస్ట్ టియర్ గ్యాసులు కూడా ప్రభావించాం, వాటర్ కెనాన్లతో కూడా రోడ్ల పైన మొత్తం కూడా ముళ్ళ బ్యారికేడ్లు కూడా మనం చూసాం. సో ఇది ఇంకా తీవ్రమైనటువంటి అవకాశాలే ఉన్నాయి తప్ప ఎక్కడ కానీ సద్దుమణిగేటువంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.